ఈ మ్యాప్లోనే ఉన్నాయి. మేడిగడ్డ కింద తుపాకులగూడెం ఉంది. తుపాకులగూడెం దగ్గర దేవాదులకు లిఫ్ట్ చేసుకోవచ్చు నీళ్ళు, దేవాలకు లిఫ్ట్ చేసుకోవచ్చు. మరి తుపాకులగూడెం దగ్గర మీరు మోటార్లు ఆన్ చేసి ఏది డిసెంబర్ 7 నుంచి ఎందుకు లిఫ్ట్ చేయాలి? డిసెంబర్ 7 నుంచి మార్చ్ 7 వరకు ఇంకా రాలే పైకి, ఏది ఏప్రిల్ 21 వరకు సుమారు 48 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి. 48 టీఎంసీల నీళ్ళు లెక్కలతో సహా. అంటే మీరు దాన్ని దిక్కే చూడకపోతుంది కదా. ఆరోపణల కోసం ఆడిపోయినారు, ఆరోపణల కోసం అసెంబ్లీలో మాట్లాడారు. ఎప్పుడైనా ఆలోచించినా ఎల్లంపల్లిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయో, ఎప్పటి వరకు వస్తాయో, ఎంతవరకు ఎట్లా వాడదామని? అదే కాదు, తుపాకులగూడెం నుంచి మీరు లిఫ్ట్ చేయగలిగితే 21.97 టీఎంసీల నీళ్లు మనం వాడుకునే పరిస్థితి ఉంది. ఇంకా 25 టీఎంసీల నీళ్లు సముద్రంలో పోవని కాదు, 22 టీఎంసీల నీళ్ళు అంటే ఎన్నో తెలుసా? ఇవాళ ఈ పరిస్థితి ఉండేదా? బాధ్యత తీసుకున్న తర్వాత బాధ్యతారాహిత్యంగా పట్టించుకోకుండా, ఆలోచన చేయకుండా, సమీక్ష చేయకుండా ఇవాళ ఏదో మాట్లాడాడని మాట్లాడుతున్నావా? ఈ మంత్రులంతా మొదలు మీ శాఖలలో ఏం జరుగుతున్నది, దాంట్లో ఎట్లా చేస్తే మంచిదో ఒకసారి సమీక్షించుకోండి. ఆ తర్వాతనే ప్రతిపక్షాల మీద దాడి చేస్తారో మాట్లాడతారో చూద్దాం. మేము అనుభవం కలిగిన వాళ్ళం, అధికారంలో ఉన్నవాళ్ళం, అధికారం కోసం ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటాం ప్రజల కోసం. అధికారం వచ్చిందని మీరు ఎక్కడ పంటున్నారో, ఏం చేస్తున్నారో తెలియట్లేదా? ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదా? 104 ప్రాజెక్టులు నీళ్లు మేము వదిలేమని వాళ్ళని బదనాం చేస్తున్నామని చెప్పిండి. ఇవన్నీ ఎవరి సహాయంలో విచక్షణ లేకుండా, సమీక్ష లేకుండా నీళ్లు పోతుంటే కళ్ళు మూసుకొని, తన సొంత నియోజకవర్గంలో కన్ను మూసుకొని పడుకున్న ఆయనే ఇవాళ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాడు. కేఆర్ఎంబి మీటింగ్లు పోస్ట్పోన్ చేయమని నేను ఇదివరకు చెప్పాను మీకు చాలా విషయాలు. 104 మంది ఎమ్మెల్యేల నుంచి 39 పడిపోయిందట. ఎప్పుడు తెలిసి? నిన్ననే తెలిసిందా అన్న మంత్రికి? మా అందరికైతే డిసెంబరా 3వ తారీఖు కదా కౌంటింగ్, అప్పుడే తెలిసింది మొత్తం జనాలకు ప్రచారం, మొత్తం దేశం అంతా తెలిసింది, తెలంగాణ ప్రజలకు కూడా తెలిసింది. ఈయనకు నిన్న తెలిసినట్టున్నది. 34లో 25 మంది వస్తారని ఈయనకు సమాచారం ఉందట, వస్తారని ఈయనకు చెప్పిందట. అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎవరితోటి ఏం మాట్లాడుతుంటారో అని మాకు తెలియదు. మరి ఆయనకే ఎట్లా తెలుసునో మాకు తెలియదు. కానీ కేసీఆర్ గారు 20 మంది వస్తారని ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే వారించి వద్దు, అవసరం లేదు అన్న మాటకు వేరే అర్థాలు తీసి రేవంతు వీళ్ళు ఆయన భాష, ఆయన కథ, తోడలు ఇంకేదో మాట్లాడతారు. ఈయనకు బాగా తెలుసు అన్నమాట ఏ ఎమ్మెల్యేలు వస్తారో అనేది. ఇంతగానే తెలుసుంటే ఈయన ముఖ్యమంత్రి ఎందుకు కాలేదే? అయ్యో, ఈయనతోటే మాట్లాడేటోళ్ళు అయితే ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు? గంతమంది కొత్తగా వస్తున్నారు నన్నే చేయమని అన్నాడా ఈయన? కృష్ణా జలాల విషయంలో చాలా దారుణమట, మోసం చేశారట. సిగ్గుండాలి. 10 సంవత్సరాలు తెలంగాణకు న్యాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంటెద్దు పోకడలు చేయకుండా ఉండడానికి అడ్డుకున్నది కేసీఆర్. మన వాటాతో పాటు గతంలో ప్రాజెక్టుల వారీగా అలాట్ చేసిన నీళ్లు న్యాయసమ్మతం కాదు అని సుప్రీం